హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇప్పటికే నగరంలో అనేక పర్యాటక కేంద్రాలు టూరిస్టులకు సరికొత్త అనుభూతిని ఇస్తుండగా త్వరలోనే మరో టూరిస్ట్ హబ్ అందుబాటులోకి రానుంది. షామీర్పేట చెరువులో రీక్రియేషనల్ ఫిషింగ్ ప్రాజెక్టు చేపట్టగా మరో 6 నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలో ఉండే చాలా మంది వీకెండ్లో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందుకు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో మంచి మంచి లొకేషన్లకు వెళ్ళి చిల్ అవుతూ ఉంటారు. ఇక అంత దూరం వెళ్ళలేని వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. నగర శివారులోనే ఎంజాయ్ చేసుకోవచ్చు. సరదాగా చెరువులో చేపలు పట్టొచ్చు, బోట్లలో ఎక్కి చెరువులో విహరించవచ్చు కూడా. ఈ మేరకు నగరంలో త్వరలోనే రీక్రియేషనల్ ఫిషింగ్ అందుబాటులోకి రానుంది. నేషనల్ ఫిషరీస్ బోర్డు ఇండియాలో రీక్రియేషనల్ ఫిషింగ్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం 200 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రీక్రియేషనల్ ఫిషింగ్ కోసం డిపిఆర్ సిద్ధం చేసింది. వివిధ దేశాల్లో ప్రాజెక్టులను పరిశీలించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన డిపిఆర్ను కేంద్రానికి పంపించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట చెరువు వద్ద ప్రభుత్వ రీక్రియేషనల్ ఫిషింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో మత్స్య పర్యాటక రంగాలకు ఆదాయ వనరుల కల్పన, పర్యాటకులకు వినోదం కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. కేంద్రం మంజూరు చేసిన 2 కోట్ల రూపాయలు మత్స్యశాఖ ప్రాజెక్టు చేపట్టనుంది. మొత్తం 523 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పర్యాటకంగా, పర్యావరణ పరంగా అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా చెరువు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఫ్యాబ్రికేటెడ్ జెట్టి నిర్మించి దాని నలువైపులా చెక్కతో ప్లాట్ఫారాలను నిర్మిస్తారు. పర్యాటకులు చెరువును తిలకించడంతో పాటు రెస్ట్ తీసుకునేందుకు వీలుగా 2 షెడ్లను కూడా కేఫ్ను ఇక్కడ నెలకొల్పుతారు. టూరిస్టుల కోసం ఆధునిక బోట్లు అందుబాటులోకి ఉంచుతారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తారు. ఇక్కడ కేఫ్లతో ఫిష్ కర్రీస్తో పాటుగా చేపలు పట్టేందుకు వలలు, గాలాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాజెక్టు నిర్వహణను తెలంగాణ మత్స్యశాఖ నిర్వహిస్తుండగా స్థానిక మత్స్యకారులకు ఉపాధి దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించే ప్రాజెక్టును రాష్ట్రంలో తొలిసారి ప్రారంభిస్తున్నామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. తాము రూపొందించిన డిపిఆర్కు త్వరలోనే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుందని, ఆ వెంటనే పనులు చేపట్టి 6 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అంటున్నారు.